దేశవ్యాప్తంగా 500, 1000 రూపాయల నోట్లను బ్యాన్ చేయడంతో ప్రజలంతా కూడా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి. మొత్తంగా గత 3 రోజుల నుంచి కూడా సమస్య అధికమవుతుందని చెప్పాలి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి ప్రజలందరూ కూడా ఈరోజు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లాలో ఉన్నాం. సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఒక బ్యాంకు దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఉదయం నుంచి కూడా అంటే బ్యాంకు 9-10 గంటల ప్రాంతంలో తెలుసుకున్న నేపథ్యంలో కూడా సుమారు ఉదయం 7-8 గంటల ప్రాంతం నుంచి కూడా జనాలందరూ బాగా కిక్కిరిసి ఇక్కడికున్న పరిస్థితి. మొత్తంగా ఏదైతే నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి కూడా సుమారు వారి దగ్గర డబ్బులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్టయితే విజువల్స్ చూడొచ్చు, కొంతమంది ఖాతాదారులు ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. వారంతా కూడా మహిళలు పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి. ఇప్పటికే మహిళలు కూడా చాలామంది ఇక్కడికి వస్తున్న పరిస్థితి. ఒక్కసారి వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంది అని? అమ్మ, ఎక్కడి నుంచి రావడం జరిగింది, ఎన్నిటికి వచ్చారు మీరు బ్యాంక్ దగ్గరికి? మేము 10 గంటలకు వచ్చినాం. ఇప్పుడు సాయంత్రం అవుతుంది. ఆయన కానీ అయితలేదు, పని అయితలేదు. ఏమన్నారు బ్యాంకు లోపల పంపించారు? పోలే, లోపలికి పోలే. ఇంకా ఎన్నిటికి వచ్చారమ్మా మీరు ఇక్కడికి? 10 గంటలకు వచ్చినాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము సందలాపురం. అది ఎన్నిటికి వచ్చారమ్మా? 10 గంటలకు వచ్చినాం. ఎన్ని డబ్బులు డ్రా చేసుకోవడానికి వచ్చారు? మేము 4,000. అంటే బయట ఏటీఎంలు ఏమన్నా ఉన్నాయా? లేవు. ఏటీఎం పని చేయట్లేదా? సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మహిళలు మాత్రం ఉదయం నుంచి కూడా ఇక్కడ రావడం జరిగింది. మరికొంతమంది ఖాతాదారులు కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సార్ చెప్పండి, అంటే మొత్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే నిర్ణయం స్వాగతించవలసింది అయినప్పుడు కూడా కొంచెం జనాలకు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. దీనిపైన మీరేమంటారు? ఇక్కడ నిర్ణయం తీసుకున్న కరెక్టే, కానీ సాధారణ ప్రజలకు మాత్రం చాలా ఇబ్బంది ఉన్నది. ఎందుకంటే వాడు దేశంలో 10 మంది తప్పు చేస్తే మొత్తం దేశం మొత్తం శిక్ష అనుభవిస్తుంది. ఇప్పుడు బ్యాంకులో 10 మంది సిబ్బంది ఉన్నా కూడా కేవలం 2 పరుస్తున్నారు ఇక్కడ డబ్బులు. మిగతా 8 మంది కూడా వంచాలి. ఇంత జనం పెట్టుకొని కూడా పెద్ద లైన్ పెట్టుకొని కూడా మిగతా 8 మంది ఏం చేస్తారో అర్థమైతే లేదు. నేను అనేది ఏంటంటే నిర్ణయం తీసుకుంటే ఆయనకి తెలియాలి, ఎవరికి మన ప్రధానమంత్రికి తెలియాలి. కానీ చాలామంది ప్రాబ్లం అనుభవిస్తున్నారు. రెండోది పైసలు ఈ 4,000 కూడా ఒక 2 రోజులు కూడా సరిపోవండి. ఈ 4,000 ముచ్చట కూడా తీసేసి ఒక రోజుకు 20,000 వరకు పెట్టాలి. మీరు చెప్పండి, మీరు బ్యాంక్ దగ్గరికి ఎప్పుడు రావడం జరిగింది? అసలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారా? ఇక్కడ సమస్యలు మాత్రం అధికంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే మోడీ గారు తీసుకొచ్చినటువంటి నల్లధనాన్ని నియంత్రించాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది అంటే మాకు అనిపిస్తూ ఉంది. ముందస్తుగానే డబ్బు ఉన్నటువంటి వాళ్ళకు సమాచారం పోయింది. నల్లధనం అంతా ఎప్పుడో అది వైట్ అయిపోయింది వాళ్ళకి ముందస్తు సమాచారంతో. ఈ బ్యాంకు దగ్గర ఉన్నటువంటి జనాలందరూ కూడా ఈ కింది స్థాయి అంటే ఈ డబ్బులు లేనటువంటి సాదాసీదా కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఉన్నారు. దీని ద్వారా అనేకమైనటువంటి ఇబ్బందులను వందలాది వేలాది మంది బ్యాంకుల దగ్గర వేచి చూసి అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇది నల్లధనం సంపాదించుకున్న వాళ్లకు ఇది వైట్ మనీ రూపంలో మలుచుకోవడం కోసం జరుగుతున్నటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఉందని మేము ఫీల్ అవుతా ఉన్నాం. ఇది మొత్తంగా ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే నిర్ణయం సరైనది అయినప్పుడు కూడాను పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో పేద ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 7 గంటల నుంచి కూడా బ్యాంకుల వద్ద బారులు తీరుతున్న పరిస్థితి. మరోవైపు ఏటీఎంలు మాత్రం ఎక్కడ కూడా ఓపెన్ కాని పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్టయితే కేంద్రం ఏదైతే ఏటీఎంలను 2 రోజులు బంద్ చేయడం జరుగుతుంది. మరి 2 రోజుల తర్వాత ప్రారంభించి అందులో డబ్బులు వేస్తామని చెప్పినట్టు కూడా ఇప్పుడు కూడాను ఎక్కడ కూడా ఏటీఎంలు తెరవని పరిస్థితి. మొత్తంగా బ్యాంకులకు జనాలు తరలిస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే నిన్న 11వ తేదీ వరకు కొనసాగుతున్నటువంటి 500, 1000 రూపాయలు చలామణిలో ఉంటాయని చెప్పారు. దానిని కూడా 17వ తారీఖు వరకు కూడా పెంచడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంతమంది కరెంట్ ఆఫీసుల్లో, కొంతమంది మున్సిపాలిటీ ఆఫీసులో కడుతున్నప్పుడు కూడాను సాధారణ ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. కెమెరా పర్సన్ నవీన్తో శివతేజ, 99 టీవీ, సిద్దిపేట.